Yeah, speaking. Yeah, I recently applied for a job. Yes. So, when do I have an interview? Yeah, tomorrow. Where is the place? Okay, Sabarpur. What time should be there? Okay, I'll be there by 10 a.m. 10. Okay, I'll be there 10 a.m. Okay, thank you. హే విశాల్, ఎక్కడున్నారా? మనం రీసెంట్గా మొన్న అప్లై చేసాం కదా కంపెనీకి, అసెంచర్కి. కాల్ వచ్చింది నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందండి. అదే 10 AM సైబర్ టవర్స్. వచ్చిందా నీకు కూడా కాల్? ఇక్కడికి రమ్మండి. వచ్చాయి, మా ఇంటికి వచ్చాయి. ఇంటి దగ్గర ఉన్నా. ప్రిపేర్ అవుదాం ఇద్దరం కలిసి. ఓకే, జల్దిరా. కాల్ వచ్చిందా నీకు కూడా? వచ్చింది. వెళ్ళా మరి రేపు ఇంటర్వ్యూకి. అరే ఈసారి మాత్రం కార్తీక్ అని చెప్పొచ్చు. కార్తీక్ అని చెప్పకుండా మనం అప్లై చేసినాం. కార్తీక్ అని చెప్పకుండా మనం ఇంటర్వ్యూ పోవాలి, జాబ్ కొట్టాలి. వాడు ఉంటే అన్ని జరగొట్టాను. ఇప్పటివరకు వాడు ఉంటే ఒక్క ఇంటర్వ్యూకి మనం పోలేదు, ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా అటెండ్ చేయలేదు. అందుకే ఈసారి కార్తీక్ అని చెప్పకుండా మనం అట్లనే అప్లై చేస్తాం, అట్లే ఇంటర్వ్యూ పోదాం. జాబ్ కొట్టాకనే కార్తీక్ అని చెప్తాం. ఇప్పటిదాకా మనం కాల్ చేయొద్దు, మన కాల్ లిఫ్ట్ చేయొద్దు, మనకి ఏం చెప్పొద్దు కూడా. ఓకే, ఫస్ట్ ఏంటంటే మంచి నీట్గా ఫార్మల్ వేసుకున్నాం. కటింగ్ కూడా చేసుకున్నాం. ఓకే, కటింగ్ చేసుకున్నాం, షేవ్ కూడా చేసుకున్నాం. మళ్ళీ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా భాస్కర్ అని, 2 years నుంచి కంపెనీలో చేస్తానని చెప్పాను అసెంచర్లో. వాడు ఖచ్చితంగా మనకు రిఫరెన్స్ ఇస్తారా, వాడు చూసుకుంటాడు, వాడు మనల్ని గైడ్ చేస్తాడు. మన ఈ జాబ్ ఖచ్చితంగా కొట్టచ్చు. ఏం లేదు, జస్ట్ స్టార్టింగ్ మన ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఒక 2 minutes. దాని తర్వాత మనకు టెక్నికల్గా మనకి ఎట్లా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెక్నికల్ రౌండ్లో వాడు అడే క్వశ్చన్ మనం కొట్టేద్దాం, ఖచ్చితంగా జాబ్ కొట్టేద్దాం. ఓకేనా? దీని వల్ల ఏంటంటే కార్తీక్ అని మాత్రం వెళ్దాం రా. కొంచెం ఫార్మల్ డ్రెస్ వేసుకున్నాం, కటింగ్ కూడా చేసుకున్నాం, బియర్డ్ కటింగ్ షేవింగ్ కూడా చేసుకున్నాం. మోర్ ఓవర్ ఏంటంటే భాస్కర్ ఉన్నాడు కదా, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. వాడు మనకు గైడ్ చేస్తాడు, కొంచెం రిఫరెన్స్ కూడా ఇస్తాడు. కాబట్టి మనకు జాబ్ పక్కరా ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. ఎంతమంది ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మనం మార్నింగ్ 10 o'clock రమ్మన్నాడు కాబట్టి అంటే మనం 5 వరకు కానీ స్టార్ట్ అయితే అయిపోతుంది కదా. 5 o'clock మంచిగా పోతుంది చార్మల్ దగ్గర. అయితే మనం 9 వరకు కడతారు. 9 వరకు ఆఫీస్కి రీచ్ అయిపోవచ్చు. ఓకే, మీ మీద మనం మంచిగా మనకు తక్కువ టైం. సో ఈ తక్కువ టైం ఏంటంటే మనం మంచిగా ప్రిపేర్ అయితేనే ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు. జాబ్ మాత్రం మనదే పక్క. అన్ననే మంచి ఫోన్ వస్తాను. సరే లిఫ్ట్ చేయరా. హలో కార్తిక, అనేక మురళి ఇంటి దగ్గర చేసినారా? ఇప్పటికీ వాడు ఏవో 24 years నుంచి సఫర్ అవుతూనే ఉన్నాం. వాడు స్కూల్లో సరిగా చదవనియలే, ఎగ్జామ్స్ సరిగా అటెండ్ అవ్వనియలే. ఇంటర్ అంటే ఇంటర్ కాలేజ్లో వెళ్తే ఫిలిమ్స్ తీసుకెళ్ళాడు, ఎగ్జామ్స్ కూడా సరిగా రాలే. అది బీటెక్ 4 years, బీటెక్ 5 years అయిపోయింది. ఇప్పటికైనా వాడు లేకుండా జాబ్ కొడదామంటే మళ్ళీ వాడికి ఎందుకు చెప్తున్నారు నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నామని? మురళి టైం స్లిప్ అయినా సరే. ఇక పోనీ కార్తీక్ వచ్చినాక మనం ఒక మాట మీద ఉందాం. ఏం చెప్పినా మనం వినకుంటే మనమైతే ఇంటర్వ్యూ రేపు పోదాం. ఓకే సరే, రేపు ఎట్లయినా మనం 5 o'clock అయితే మార్నింగ్ ట్రైన్ ఎక్కాలి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. కార్తీక్ గారు ఎంత మాట్లాడినా, ఎంత డైవర్ట్ అయినా, మనం ఎంత డిబేట్ అయినా మనం వానికి ఇంటర్వ్యూ పోతానని చెప్పొద్దు. వానికి హాయ్ అంటే హానాలే. వాడు 2 నిమిషాలు మాట్లాడంగానే పని ఉందని వెళ్ళిపోదాం. ఓకే, మళ్ళీ మనం కలుసుకొని మళ్ళీ మనం ప్రిపేర్ అయ్యాం. ఓకే, ఏముందో అంతే అన్న కార్తీక్ అన్న. చెప్పురా. అయితే ఒక పని చేయి, ఏంటి మరి ప్రోగ్రామ్ ఉన్నది. ఏం ప్రోగ్రామ్ అంటే మన బాచిగాడు లేడా, మక్క కార్తీక్ గాడు, వానికి పెళ్లి సెట్ అయిందిరా. పెళ్లి సెట్ అయిందారా? వానికి పెళ్లి సెట్ అయింది. రేపు కళ్ళు అంట, బీర్లు అంట, మంద అంట. కంపల్సరీ రేపు పెళ్ళికి పోదాం. 10 గంటలకు పెళ్ళి ఉన్నది. అరే రేపు చిన్న వర్క్ ఉందిరా. ఏం వర్క్ రా? ఏం వర్క్ రా? ఏ ఉన్నాయి లేదా వర్క్? నీకనుకుంటే వర్క్ మాకుండవి కాదు. అరే కళ్ళు ఉన్నదిరా అంటే వర్క్ ఏందిరా? సాయంత్రం చేసుకుందాం పార్టీ. సాయంత్రం పెళ్లి పొద్దునైతే సాయంత్రం దావత్ ఏముంటది రా? దావతే కదా. మార్నింగ్ చిన్న పని ఉందిరా. ఏం పనిరా? గంటగర అయితే ఒక పనిరా,
ముగ్గురం పని చూసుకొని దావతికి పోదాం. నువ్వెందుకురా? మా ఇద్దరికి పని ఉంటే నువ్వెందుకు? ముగ్గురం రా, ఏది చేసినా 24 సంవత్సరాల నుంచి కలిసి చేస్తానం. ఈ ఒక్క పని కూడా చేద్దాం. అందుకే వద్దని చెప్తాను. 24 సంవత్సరాల నుంచి చేసిన అన్ని పోయినాయి. ఈ ఒక్క పని నువ్వు లేకుండా కొంచెం సక్సెస్ అవుతాయి. అబ్బా ఏం పని రా? ఉన్నదా ఇంటర్వ్యూ పోవాలి, నీకు అన్ని చెప్పాలా? ఇంటర్వ్యూ ఆరా మీకారా? మీకు ఇంటర్వ్యూ ఎక్కడిదిరా? ఏ కాల్ గీల్ అరే ఏం ఇంటర్వ్యూ రా? ఏ ఉన్నదిరా చిన్న కంపెనీ ఇంటర్వ్యూ. అరే ఒకటి చెప్పాలరా, ఇంటర్వ్యూకి 1500 మంది నుంచి 1600 మంది వరకు పోతుంది. మీ వాళ్ళ మీ ఇద్దరు కస్తారా? మాకు భాస్కర్ గారు ఉన్నాడు, రిఫరెన్స్ ఇప్పిస్తాడు, మాకు వాడు గైడెన్స్ ఇస్తాడు. అరే భాస్కర్ గారికి కూడా రేపు దావత్కి రమ్మని చెప్పిన. అర్థమైందా? అవన్నీ కాదురా, ఫిక్స్ అయిపోయినా మేము ఇంటర్వ్యూ పోదాం. అరే ఇంటర్వ్యూ నేను ఇప్పిస్తా. నేను ఎల్లుండి కంపెనీకి ఫోన్ చేయి, నేను వినయ్ భాస్కర్ అన్నతో చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టిపిస్తా. రేపు ఇంటర్వ్యూకి అంతా చెప్పిస్తా. నేను రేపు ఇంటర్వ్యూ పోతాం. అవన్నీ కాదు పై నేను పీర్లు కోడ్లు అన్నీ ఉన్నాయిరా. పోదామా? పోదామా? ఒక్కసారికి రా, మన పక్కన పెళ్ళిరా. పోదామా? అన్ని జరగకుండా రండి